అతను వేరే లెవెల్, ఒక 30 years నుంచి వేరే లెవెల్ సాధించింది. పెద్ద యాక్టర్ పెట్టారు శివరాజ్ కుమార్ అన్నది. ఆయన శివరాజ్ కుమార్ యాక్టింగ్ అయితే కెవ్వు. ఆయన కన్నడ ఎట్లా చేస్తాడో ఈడ కూడా అట్లానే చేసిండు. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ వేరే లెవెల్. అంటే ఇన్ని రకాలు 3 రకాలు చేయడం అనేది హీరోది ఛాన్స్ లేదు ఆయన కాబట్టి చేసిండు అట్లా. ఇంకా సాంగ్స్ బాగున్నాయి. శృతి హాసన్ మాత్రం మస్తు చేసింది డాన్స్ జాహ్నవి కపూర్ కన్నా. ఇంకా రామ్ చరణ్ సీన్స్ లో ఎలా చేశారు? గేమ్ సీన్స్, రెస్లింగ్ అయితే ఆయన బాడీ బాక్స్ ఆఫీస్ అట్లా. అది అసలు ఏది కూడా ఇంకా వంక పెట్టడానికి లేదు, వంక పెట్టే పనే లేదు. అసలు ఏడిపించేసారు చెప్పాలంటే సినిమాలో రామ్ చరణ్ గారు అయితే అద్భుతం. అసలు డాన్స్ గురించి చెప్పగలే కదా, ఫ్యామిలీయే అంత మొత్తం ఫ్యామిలీ కూడా డాన్స్ అద్భుతంగా ఎదుర్కొంటారు. ఎమోషన్ సీన్స్ ఎలా అనిపించాయి? ఫ్యామిలీకి చూసే సినిమా ఇది అసలు చూడాలి కూడా. అసలు చెప్పాలంటే ఎమోషన్ సీన్స్ ఎలా అనిపించాయి? ఎమోషనల్ అసలు చెప్పా కదా, ఇంక ఏడుపు వచ్చేస్తుంది అంతే. ఆ ఎమోషన్ సీన్స్ అది రామ్ చరణ్ గారు అయితే ఇంకా మొత్తం చాలా అంటే చాలా బాగా. జాహ్నవి కపూర్ ఎలా యాక్ట్ చేసింది? శ్రీదేవి లాగా యాక్ట్ చేశారా జాహ్నవి కపూర్? అసలు ఆవిడ కూడా బాగా చేశారు, చాలా బాగుంది. శ్రీదేవి గారు అన్నిటితో పాటు ఇది కూడా చెప్పచ్చు, అన్నిటితో పాటు సమానంగా చెప్పచ్చు. అంటే అది ఇచ్చేసారని కాదు, అంటే ఆర్ఆర్ఆర్ ఇంకా చెప్పగలే కదా. అసలు రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ ఎవరైనా సరే. సినిమాలో చూపించిన 3 గేమ్స్ లో ఏది బాగా నచ్చింది? క్రికెట్. సినిమాలో చూపించిన 3 గేమ్స్ లో కుస్తీ పోటీ అసలు సూపర్. అలా మనం అసలు ఏడ్ చేస్తాం అనమాట. ఇంకా ఆ యాక్షన్స్ ఇది చూసి అందరూ ఎవరిదండి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలా అనిపించింది యాక్టింగ్? చాలా బాగుంది. ఏది బాగా నచ్చింది సినిమాలో మీకు? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా మొత్తం 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా, మీకు ఏ స్పోర్ట్ లో రామ్ చరణ్ గారు బాగా యాక్ట్ చేసినట్టు అనిపించింది? మ్యూజిక్ ఎలా అనిపించింది? ఓకే, బట్ రామ్ చరణ్ యాక్టింగ్ జాహ్నవి కపూర్ ఎలా యాక్ట్ చేశారు? శ్రీదేవి లాగే ఉన్నారా స్క్రీన్ పైన? అంటే చిరంజీవి పక్కన శ్రీదేవి గారు యాక్ట్ చేశారు కదా, సో రామ్ చరణ్ గారి పక్కన జాహ్నవి కపూర్ ఎలా అనిపించింది పెయిర్? తన లుక్ గురించి ముందు చాలా రూమర్స్ వచ్చాయి కదా, సో లుక్ ఎలా అనిపించింది? శివరాజ్ కుమార్ యాక్టింగ్ ఎలా అనిపించింది? జగపతి బాబు గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ ఎలా అనిపించింది? డైలాగ్స్ కానీ ఏమన్నా డైలాగ్ చెప్తారా? డైలాగ్స్ పర్టికులర్గా నాకేం గుర్తులేవు. రామ్ చరణ్ గారి లుక్ స్క్రీన్ లో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఈ మూవీతో ఐ లైక్ రామ్ చరణ్ అలాట్. థ్యాంక్ యూ. లేదు, ఎక్స్ లెవెల్లో వచ్చేసింది. ఉప్పెన కాదు సార్, ఇది సెకండ్ మూవీ అంటే ఎవ్వరూ నమ్మరు. పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తాను. నెంబర్స్ గురించి నాకు తెలియదు సార్, బట్ డెఫినెట్లీ హార్ట్లో మాత్రం బ్రేక్ చేస్తారు సార్. ఎందుకంటే ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ మూవీ. పుష్ప 2 ఈజ్ ఎ కమర్షియల్ మూవీ, దానికి దీనికి కంపేర్ చేయకూడదు, అదొక వేరే జానర్. ఈ టైప్ సినిమాలు బాలీవుడ్లో దంగల్ చూపించారు కదా, దంగల్ కన్నా బాగుంటుంది. ఇన్స్పైరింగ్ పేట్రియాటిక్ మూవీస్ అన్ని స్టేట్స్లో అన్ని రీజనల్ మూవీస్లో వచ్చి ఉంటాయి. ఇది మాత్రం అసలు ఊహించని ఒక జానర్ని పట్టుకొని చాలా చక్కగా పోర్ట్రే చేశారు. అండ్ దీనికి ప్రాణం పోసింది మాత్రం రామ్ చరణ్ గారు యాక్టింగ్. చిరంజీవి గారి పక్కన శ్రీదేవి గారు హిట్ పేరు కదా, సో జాహ్నవి కపూర్ గారు రామ్ చరణ్ పక్కన ఎలా అనిపించారు? చిరంజీవి గారి పేరు రామ్ చరణ్ గారు నిలబెట్టారు, జాహ్నవి కపూర్ గారు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అక్కడికి మ్యాచ్ అవుతారు. మొత్తం మూవీలో 3 స్పోర్ట్స్ చూపించారు కదా, అవునండి. సో ఏ స్పోర్ట్ లో రామ్ చరణ్ గారు ఇంపాక్ట్ బాగా చూపించారు? నేను ఒక క్రికెట్ లవర్ని నుండి నేను కుస్తీని లవ్ చేశాను. కుస్తీ తర్వాత రన్నింగ్ వచ్చేసి మళ్ళీ రన్నింగ్, అదేంటి నేను క్రికెట్ లవర్ని కదా, నేను ఎందుకు షిఫ్ట్ అవుతున్నాను అనిపించింది. అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇది ఎమోషన్స్ ఎలా అనిపించాయి? అమ్మో వద్దండి, చాలా చాలా బాగా చేశారు. నేనైతే లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. నాకు తెలిసి హీ డిజర్వ్స్ ఇట్, 100% హీ డిజర్వ్స్ ఇట్. చాలా బాగుంది. జాహ్నవి కపూర్ లుక్ గురించి రూమర్స్ వచ్చాయి కదా, అవును, సో లుక్ స్క్రీన్ లో ఎలా అనిపించింది? అందరికి ట్రోల్ చేశారు, విలేజ్ గర్ల్ ఇలా వేసుకుంటుందా, బయట తీసేస్తుందా, ఇంత స్కిన్ షో ఉంటుందా అనేసి. మేబీ ఇనిషియల్లీ ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడు అలా చూపించారు. సో టువర్డ్స్ ద మూవీ అయిపోతున్నప్పుడు క్లైమాక్స్ తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఐ కెన్ గివ్ యూ డైరెక్ట్ ఆన్సర్. ఐ విల్ ఆస్క్ యు. ఓవరాల్ బాగుంది బ్రో. ఐ వుడ్ సే మై హైలైట్ ఇస్ మ్యూజిక్.
అండ్ వన్ థింగ్ ఐ రియలీ అడ్మైర్ అనేది రామ్ చరణ్ గారి బాడీ ఎఫర్ట్. ఐ పర్సనలీ వర్క్అవుట్ అ లాట్. సో ఆయన ఈ సినిమాలో బాడీ చూసాక నాకు మస్తు ఓటేషన్ వచ్చింది. ఐ వాంట్ టు గెట్ ఇన్ షేప్ లైక్ హిమ్ అని. ఫర్ హిస్ ఏజ్ ఆబ్వియస్లీ ట్రైనర్స్ ఉంటారు, బట్ ఎంత ఉన్నా కానీ ఆ డెడికేషన్ అనేది అంతే. ఏ స్పోర్ట్ బాగా అనిపించింది? ఐ డెఫినెట్లీ లైక్ రెస్లింగ్ ఇర్రకి తీసాడు. నేను చెప్తాను తెలుగు మూవీస్లో మన దగ్గర రెస్లింగ్ మూవీస్ అంత లేవు. ఐ థింక్ లాస్ట్ వెంకటేష్ గారు జింగిడి అవన్నీ అది అప్పుడు, అండ్ దంగల్ ఇన్ హిందీ ఆబ్వియస్లీ. బట్ తెలుగులో దిస్ ఇస్ అ ల్యాండ్ మార్క్ మూవీ అని చెప్పొచ్చు. బికాస్ మనం ఇప్పటివరకు చూసేది క్రికెట్, ఫుట్బాల్ అన్నీ ఇస్తారు. దీనిలో క్రికెట్, రెస్లింగ్, లాస్ట్కి ట్విస్ట్ ఉంటుంది, అది మీరు చూడాల్సిందా. ఎమోషన్స్ ఎలా అనిపించింది? ఎమోషన్స్ ఐ వుడ్ సే ఫ్రాంక్లీ ఎమోషనల్ బాగా ప్లే చేయడు. బికాస్ ఇట్ డజంట్ రిక్వైర్ మనకి అట్లా ఎమోషన్ పెట్టి మన ఆడియన్స్ గ్రిప్ చేయాలి. ది యాక్షన్ ఇన్ ఇట్ సెల్ఫ్ స్టోరీ అనేది బాగుంది. సో మనకి ఎమోషన్ ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు, బట్ వాళ్ళు ఎక్కడైతే ఎమోషన్ పెట్టారో బాగుంది. అయితే ట్రైలర్ లో ఉన్నదే ఫస్ట్ హాఫ్ లో 20 minutes చూపించారు. నేను ట్రైలర్ చూడలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ లోని సినిమా బాగోదని వచ్చిన, కానీ చూసాక నేనే చెప్తున్నాను ఫ్రాంక్గా ఇట్స్ వెరీ గుడ్ మూవీ. బికాస్ ఐ వెంట ఇన్ విత్ అ వెరీ నెగిటివ్ మైండ్ సెట్. అరే బాగోదేమో అని. ఫ్యామిలీ వాళ్ళు టికెట్ తీసుకొచ్చారు, నేను పోయా ఏముందని, కాలేజ్ లేదు. కానీ అయితే సినిమా బాగుంది. రెహమాన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే ఆ మూవీ ఫెయిల్ అవుతుంది అని చెప్పి అన్నారు కదా, సో ఈ మూవీకి ఎలా అనిపించింది? రాజమౌళి మూవీలో అయిపోయాక హీరో కింద పడతారు అట్లా ఏం లేదు. దిస్ హస్ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. రెహమాన్ గారు మంచి మ్యూజిక్ తీశారు, రామ్ చరణ్ గారు హీ హాస్ బ్రోకెన్ దట్ రాజమౌళి కర్స్ అనేది. బాగుందండి సినిమా. థ్యాంక్ యూ. ఓవరాల్గా చాలా బాగుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంది. బుచ్చిబాబు అయితే అసలు కొన్ని సీన్స్ అసలు హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ముందు దంగల్ ఆ క్యారెక్టరైజేషన్ అయితే అసలు హైలైట్. బాడీ అయితే నిజంగా ఆయన కష్టం మొత్తం చూపించారు సినిమాలో. కొన్ని సీన్స్లో అయితే ఏడుపు కూడా వచ్చింది. ఆ కాల్ ట్రైన్ నుంచి కాల్ బయట పెడతారు, ఆ సీన్స్ అయితే హైలైట్ ఉంటుంది. అండ్ జగత్ బాబు గారి క్యారెక్టర్ కూడా హైలైట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి? రామ్ చరణ్ గారు దాని గురించి చాలా హైలైట్ చేసి మాట్లాడారు. నిజంగా చాలా ఓవరాల్ మీరు మూవీ చూస్తే ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎమోషనల్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కూడా ఎంత ఎమోషన్, సెకండ్ హాఫ్లో కూడా అలానే ఉంటుంది. మీకు 3 hours ఎక్కడ బోర్ కొడతా అలా కూర్చోబెడతారు బుచ్చిబాబు. నిజంగా ఒక సెకండ్ మూవీకి ఏఆర్ రెహమాన్ అన్నం తీసుకొచ్చి కూర్చోబెట్టారంటే అది ఆయన నిజంగా ఆయన మీకు బుచ్చిబాబు కూడా అలా కనపడతాడు. శివరాజ్ కుమార్ యాక్టింగ్ ఎలా? శివరాజ్ కుమారే అసలు రామ్ చరణ్కి ట్రైనింగ్ మొత్తం హైలైట్ ఉంటుంది. మీకు మూవీ ఒకసారి చూడండి. ఎవరో చెప్పిన రివ్యూస్ అండి, నేను ఇందాక ఒక రివ్యూ విన్నాను. ఫస్ట్ హాఫ్ చాలా లాగడం, ఫస్ట్ హాఫ్ కూడా అసలు సూపర్ ఉంటుంది. ముందు రివ్యూస్ ఇవన్నీ ఆపేసి మీరు ఒక్కసారి మూవీ చూడండి, హైలైట్ ఉంటుంది ఎమోషనల్గా. అండ్ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ ఇంకా బాగా నచ్చింది అనమాట మూవీ కూడా. ఏ స్పోర్ట్ బాగా ఆడాడు రామ్ చరణ్? క్రికెట్ ఫస్ట్ మీకు షార్ట్స్ క్రికెట్ ఉంటుంది. క్రికెట్ షార్ట్స్ చాలా బాగుంటాయి. దంగల్ కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే దంగల్లో బాడీ బాగుంటుంది. దంగల్ బాడీ అంటే లాస్ట్లో రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ మీరు అది మీకు సస్పెన్స్ అనమాట. అక్కడే కొంచెం అది రన్నింగ్ ఎలా వెళ్తాడని మీకు అప్పుడు తెలుస్తుంది. చాలా బాగుంటుంది ఓవరాల్. ఎమోషన్ సీన్స్ ఎలా ఉన్నాయి? అదే చెప్తాను, ఎమోషన్స్ ఫస్ట్ హాఫ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది ఓవరాల్. జగపతి బాబు గారి క్యారెక్టర్ అక్కడ మీకు కొంచెం ఎమోషనల్ వస్తుంది అనమాట. జగపతి బాబు క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ చూసాము మీకు కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతారు మీరు కూడా. ఇలా ఉందా బయట అని చెప్పి మీరు ఫీల్ అవుతారు. బాగా ఎమోషన్ అయిన సీన్ నేనైతే రామ్ చరణ్ గారి సీన్ అయితే చాలా ఎమోషనల్. రామ్ చరణ్ గారికి అడుగున కొంచెం ఇలా ఇబ్బందుల్లో ఉంటే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆ సీన్స్ అయితే. ఏంటిది సినిమా ఇప్పుడేగా చూసారా, అప్పుడే రాసారా అంటున్నాడు? సినిమాలోనే రాశాను. మూవీ ఓవరాల్ అయితే బాగుంది, బట్ కొన్ని నాకు అస్సలు నచ్చలేదు. ఒకటైతే ఆబ్జెక్టిఫికేషన్ చేశారు ఫస్ట్ హాఫ్లో. అది అంటే ఈ కాలంలో కూడా అలా తీయడం ఎందుకు అని నాకు అనిపించింది. మైనస్ పాయింట్ అదే. ఒకటేమో ఆబ్జెక్టిఫికేషన్. ఎట్లా అంటే చీకట్లో చేస్తే ఓకే, ఏదేదో అంటే రాశాను. ఒక్క హీరో చీకట్లో ముద్దు పెడితే ఓకే, అది ప్రేమించడానికి ఒక వే అంట చూపించడం, అది నచ్చలే. బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్. అండ్ లాస్ట్లో కూడా ఆ మధ్యలో ధ్రువ లాంటిది ఒక ట్రైనింగ్ మాంటాజ్ ఉంటుంది, అది కూడా సూపర్ చేశారు. మళ్ళీ యాక్టింగ్ చెప్పాను. మళ్ళీ లాస్ట్లో కొంచెం రియలిస్టిక్గా వెళ్ళి మళ్ళీ కొంచెం డ్రామాటిక్గా వెళ్ళారు. అది ఓవరాల్గా ఓకే, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద మూవీ. ఆ సినిమాటిక్ లిబర్టీ తీసుకోవచ్చు, బట్ కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. బోర్ ఏం కాదండి, అంటే మరీ అరే నెక్స్ట్ లెవెల్ అసలు 3.5 hours కూర్చోవచ్చు అట్లా కూడా లేదు. బట్ ఇట్స్ అ గుడ్ మూవీ, డెఫినెట్లీ అ గుడ్ మూవీ. అండ్ డెఫినెట్లీ చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. దాట్ ఈస్ మై ఒపీనియన్. అసలు ఏ పాయింట్స్ నచ్చాయి మీకు? నచ్చడం అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్. మళ్ళీ సత్య అని ఒక కామెడియన్ ఉన్నారు కదా, అతను కామెడీ చేయలే ఎక్కువ, అండ్ మంచిగా చేశారు. అంటే చేసిన యాక్టింగ్ మంచిగా చేశారు. సో అది కూడా నాకు నచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా బాగుంది. సో అది 600 టికెట్ పెట్టారు కదా, వర్తేనా?
600 అంటే ఫస్ట్ షోకి ఓకే అండి. ఇక అంటే నేను డబ్బులు వేస్ట్ తన గేమ్స్ 3 గేమ్స్ ఆడడం సినిమాలో అన్నీ బాగా నచ్చాయి. ఇన్స్పైర్ అయ్యారు. చాలా బాగుందన్న. సినిమా పేరు తగ్గట్టుగానే పెద్ద ఇప్పుడు రికార్డ్స్ సృష్టించే రికార్డ్స్ కానివ్వండి, ప్రపంచం కానీ చాలా 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 పెద్దగా ఉంటుంది సినిమా పేరు తగ్గట్టుగా చాలా 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 పెద్దగా ఉంటుంది. మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బుచ్చిబాబు సానా గారు తీశారు సినిమా. అంటే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్, అంటే మళ్ళీ పుడతామే ఏంటి అన్నట్టుగా. సినిమా అంతా మళ్ళీ తీస్తామే ఏంటి అన్నట్టు తీశారన్న. బుచ్చిబాబు సినా గారు, ఏఆర్ రెహమాన్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, డాన్స్ రామ్ చరణ్ గారి డాన్స్ కానివ్వండి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, శివరాజ్ కుమార్ అండ్ జగపతి బాబు యాక్టింగ్, ప్రతి ఒక్క యాక్టర్ టాప్ నాచ్ అన్న. చెప్పాను కదా నాకు, ప్రతి ఒక్క యాక్టర్ మళ్ళీ తీస్తామే ఏంటి సినిమా నెట్ తీశారు. శివరాజ్ కుమార్ కానివ్వండి, జగరావు కానివ్వండి, ఎవ్రీ యాక్టర్ చాలా చాలా బాగా చేశారు. నేషనల్ అవార్డ్స్ అన్ని రెడీగా ఉండండి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఈసారి అవార్డ్స్ అన్ని క్యూ కట్టడం ఖాయమండి, డౌట్ లేదు. పెద్ద సృష్టించబోయే రికార్డ్స్ అన్ని చాలా 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 పెద్దగా ఉంటాయి. ఈ మధ్యన చాలా చూస్తే అంటే జనరల్గా ఈ మధ్యన ట్రెండ్ విఎఫ్ఎక్స్ సినిమాలు, సోషల్ ఫ్యాంటసీ సినిమాలు, డ్రగ్స్, మాఫియా అంటే ఎలివేషన్ మూవీస్ వస్తున్నాయి. అంటే ఈ మధ్య చాలా రేర్ అన్నమాట. అంటే ఒక ఎమోషనల్ తోటి యాక్షన్ ఓరియంటెడ్ వచ్చి చిన్న సోషల్ టచ్, సోషల్ మెసేజ్ ఇవ్వడం అది సినిమాలో ఉందన్నమాట. సినిమా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? అది చూడండి. ఏం నచ్చింది మీకు సినిమాలో చెప్పండి. ఏం నచ్చాయి మూవీలో? సాంగ్స్ నచ్చాయా లేదంటే ఫైటింగ్ బాగుంది. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? రామ్ చరణ్ బాడీ ఎలా ఉంది? బాగుంది. మొత్తం మూడు ఆటలు ఆడాడు కదా, మీకు ఏది బాగా నచ్చింది అందులో? ఎందులో బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్? మూడిట్లో ఎక్కడా పెద్దగా కనెక్ట్ అవ్వలేదండి. అట్లా కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాం, వెంటనే కమర్షియల్ నుంచి ఎమోషనల్ లాగుతాడు, ఎమోషనల్ నుంచి మనకు కమర్షియల్గా లాగుతాడు. దీంట్లో వద్దాం అనుకుంటే దాంట్లో లాగుతున్నాడు, దాంట్లో వద్దాం అంటే దీంట్లో లాగుతున్నాడు. పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, దీంట్లో ఎమోషనల్ పెద్దగా కనెక్ట్ అవ్వాలి. సెకండ్ సినిమా డైరెక్షన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అనిపిస్తుంది, తెలుస్తుంది అక్కడక్కడ. రామ్ చరణ్ మొత్తం 3 స్పోర్ట్స్ ఆడారు కదా, దేంట్లో బాగా యాక్ట్ చేశారనిపించింది? నాకైతే క్లైమాక్స్ బాగా నచ్చింది కాబట్టి క్లైమాక్స్లో బాగా చేశారనిపించింది. పారాలింపిక్ చెప్పకూడదు, సారీ. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగుంది. ఏఆర్ రెహమాన్ తెలిసిందే కదా, ఎమోషన్స్లో పాడిచ్చేస్తాడు. ల్యాగ్ ఉంది కదా, మరి ఉంటుంది కదా, 3 గంటలు ఉంటే ఉంది కదా, ఉంది. ఫస్ట్ హాఫ్లో ఉంది, ఫస్ట్ హాఫ్లో అయితే మరి మొత్తం మధ్యలో చాలా సాధించాడు. జాహ్నవి కపూర్ అసలు అబ్బో దండం పెట్టచ్చు ఆమె. జగపతి బాబు సీన్ ఉంటుంది, ఎమోషన్ క్రేజ్ చేశాడు అని యాక్టింగ్. ఉన్నాబాయి పెద్దదేం లేదన్న, పెద్దదేం లేదు. ట్రైలర్లో ఎంత ఉందో, టీజర్లో ఎంత ఉందో, ఇందులో కూడా అంతే ఉంది. నేను పెద్ద మూవీ క్రిటిక్ కాదు, మూవీస్ ఎక్కువ చూడను, బట్ ఇట్స్ అ గుడ్ మూవీ. అంటే హైలైట్ అది కొంచెం కట్ చేసుకోండి. ఇంత మనిషికి ఏమంటే ఇప్పుడు అంతా క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంది, క్రికెట్ మ్యాచ్నే ఐపీఎల్ చేసేసి 2020 చేసేస్తారు. ఫైనల్గా మీకు ఎలా అనిపిస్తుంది బ్రదర్? సినిమా మనము ఎంజాయ్ చేయడానికి వస్తామన్న. సంక్రాంతి తర్వాత ఇప్పటి వరకు ఒక బెస్ట్ మూవీ అంటే ఏం లేదన్న. అట్లాంటి మంచి ఆకలితో వచ్చి ఉంటాము. దానికి తగ్గట్టు పెట్టాలంటే హీరో డైరెక్టర్ అందరూ ఒక హీరో ఛాన్స్ ఇచ్చాడు, కానీ డైరెక్టర్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయాలన్నమాట. అప్పుడే దాన్ని కరెక్ట్గా నెరేట్ చేసినట్టు. అంటే మైనస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి? మైనస్ అంటే ల్యాగ్ ఎక్కువ, అనెసెసరీ స్టోరీని యాడ్ చేయకూడదు, ఎడిట్ అదంతా సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుండి అన్ని సీన్స్ కొంచెం డిలీట్ చేసేస్తే బాగుంటుంది. ఇంత 3 గంటల 10 నిమిషాలు అనిపించిందా? వేరే నీకు మంచి ఇంట్రెస్టింగ్ సినిమా సీన్ చూస్తున్నప్పుడు అనవసరమైన సీన్ వచ్చింది అనుకోండి, ఏడుపుని ఎంతసేపు ఏడుపు ఒక 3 సెకండ్లు చూపిస్తే చాలు. దాన్ని ఒక 1 మినిట్ కన్నా ఎక్కువ చూపిస్తే చండాలంగా ఉంటుంది అనమాట. రామ్ చరణ్ ఫస్ట్ సాంగ్లోని 1 మినిట్ అంత లాంగ్ స్టెప్, డైరెక్ట్ స్టెప్ వేస్తారు. ఆ స్టెప్ చూడగానే చాలా ఊప్స్ వచ్చాయి. ఆ ఊప్ అంతా పడుకోబెట్టాడు డైరెక్టర్ అయితే. ముందే ఆల్వేస్ మ్యూజిక్ అనేది 100% ఇచ్చేసారు. సో మూవీలో అయితే ఇంకా 200% అని చెప్పచ్చు. మొత్తం 3 స్పోర్ట్స్లో ఆడారు కదా మూవీలో, ఏ స్పోర్ట్ బాగా నచ్చింది? అన్ని స్పోర్ట్స్ అండి, ఇప్పుడు అందరూ అవే ఆడుతున్నారు. ఏ స్పోర్ట్స్ నచ్చిందంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్కి అన్ని స్పోర్ట్స్ ఒకటేనండి. సో గెలవాలని కసి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఏ గేమ్ అనేది కాదండి. సో ఆయన ఒక డైలాగ్ చెప్తారు, పోరాడటం. సో సేమ్ ఏంటంటే స్పిరిట్ అంతే.
శివరాజ్ కుమార్ యాక్టింగ్, జగపతి బాబు యాక్టింగ్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరి గురించి మాట్లాడేంత స్థాయి నాది కాదండి. సినిమాని కాకపోతే ఒక ముందుకు తీసుకెళ్ళడానికి ఇద్దరు యాక్టింగ్ అనేది చాలా 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 ప్లస్ పాయింట్ అండి. ఎలా అనిపించింది బ్రో? సినిమా ఓవరాల్గా సూపర్ బాగుందండి. సో కాన్సెప్ట్ పరంగా రామ్ చరణ్ యాక్టింగ్ కానీ హార్డ్ వర్కింగ్ కానీ స్టోరీ లైన్ యాక్సెప్ట్ చేసినందుకు రియల్గా హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్కు. ఎందుకంటే ఏ హీరో తీసుకోలేని కాన్సెప్ట్ను అంటే ఈ డిఫరెంట్ స్టోరీని రామ్ చరణ్ తీసుకున్నాడు. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇందులో ఏ హీరో ఫిట్ కాలేడేమో అనిపించింది. బట్ ఈ 3 గేమ్స్ కాన్సెప్చువల్గా తీసుకొని మన స్టోరీ లైన్లో బాగుంది. రామ్ చరణ్ హార్డ్ వర్కింగ్ ఇదంతా బాగుంది. కానీ బుచ్చిబాబు ఎగ్జిక్యూషన్ లెవెల్లో సెకండ్ ఫిల్మ్ అవ్వడం వలన ఏదో తెలియదు. బట్ ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్. సెకండ్ ఫిల్మ్ కూడా ఒక హయ్యర్ మెచ్యూర్డ్ లెవెల్లో తీశాడు. బట్ ఈ మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ అదర్స్ ఏం చేశారంటే ఆడియన్స్ని కానీ ఇదంతా హైప్ తీసుకెళ్లారు. దానివల్ల ఇది బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువ ఫీల్ అయ్యి వెళ్ళిపోయేసరికి డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. హైప్ ఉన్నంత సినిమాలో ఏం లేదంటారా? హైప్ ఉన్నంత ఎక్స్పెక్టేషన్కు రీచ్ కాలేకపోయాడు డైరెక్టర్. ఓన్లీ డైరెక్టర్ లెవెల్. రామ్ చరణ్ హార్డ్ వర్కింగ్ కానీ డెడికేషన్ కానీ స్టోరీ సెలెక్షన్ కానీ సూపర్ అవసరం అండర్స్టాండ్. ఇది ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఉంది. కాబట్టి చెప్పలేం కానీ ఈ సినిమాలో అయితే మాత్రం కెవ్వు బ్రో. 1 మ్యాన్ ఆర్మీ రామ్ చరణ్, జై చరణ్. బ్యాట్ పెద్ద షాట్ బ్రో. ఇట్లా పెట్టి ఇట్లా కొడితే ఇట్లా కొడతారు వాడు. సాంగ్స్ శృతి హాసన్ అయితే కేసీపీడి సూపర్ చేసింది. శృతి హాసన్, జాన్వరి కపూర్ బాగానే చేసింది. కానీ నాకు శృతి హాసన్ ఇష్టం కాబట్టి లేదు. ఇరుక్కు సాంగ్, ఇరుక్కు మ్యూజిక్, ఇరుక్కు డాన్స్, ఇరుక్కు బ్రో. తమిళ సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ ఎలా అనిపించింది? కర్ణాటక నుంచి శివరాజ్ కుమార్ అనేది హైలైట్ చేసింది బ్రో. ఆయన ఇండియా మొత్తం ఇన్ఫ్లుయెన్సింగ్ లాగా చేసిన సినిమా స్టోరీ వేరే లెవెల్. మళ్ళీ ఇంకా జగపతి బాబు అనే అతను కూడా సూపర్. ఆయన 30 years నుంచి ఫిలిం ఇండస్ట్రీ సూపర్ చేసిండు యాక్టింగ్. చాలా మంది మూవీ లాగ్ ఉంది, హైప్ లో ఉన్నంత మూవీలో ఏం లేదు అని అంటున్నారు కదా. ఉప్పెనతో పోలిస్తే ఈ సినిమా కొద్దిగా డౌన్ అనిపించింది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్. అది నేషనల్ సినిమా, ఇది మన తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. అట్లా బ్రో ఉప్పెన నేషనల్ అవార్డు బ్రో. అది మనం చెప్పలేం కదా. ఈ సినిమా అనేది బ్లాక్ బస్టర్, అది ఇండస్ట్రీ హిట్, ఇది బ్లాక్ బస్టర్. ఓవరాల్గా సినిమా మాత్రం మంచిగా ఉంది బ్రో. పార్ ఉంటుంది చాలా. ఈ సినిమా వంటికి బాగుంటుంది. అన్ని బాగుంది సినిమా. ప్రతి ఆయన పిలిచి స్పీకర్ గుర్తు కింద పెట్టమని చెప్పండి. ఆయనకి ప్రతి యాక్టర్ ప్రతి క్యారెక్టర్ని బాగా వాడుకున్నారు. ఎక్కడ మిస్యూజ్ చేయలేదు అనమాట. ఎక్కడ ఏది కావాలో వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. శివరాజ్ కుమార్ గారు అంటే చాలామంది జాన్వీ కపూర్ గారికి చాలా తక్కువ సేపు పెట్టారు. కమర్షియల్ యాంగిల్లో వెళ్ళిపోతుంది. అదంటే సాంగ్స్ అండ్ కొన్ని మూమెంట్స్ క్రియేట్ చేయడం కోసం వచ్చిందంటే అయిపోయింది. మన మున్నాబాయి గారు ఎట్లా అనిపించింది? మున్నాబాయి గారు కొద్దిగా తగ్గింది, బట్ ఫైన్. మూవీ చాలా లాగ్ ఉంది అంటున్నారు కదా, సో దానికి మీరేమంటారు? సెకండ్ హాఫ్లో కొద్దిగా అనిపిస్తుంది కానీ బట్ ఓవరాల్గా బీజేఎం అంతా కూర్చోబెడుతుంది సినిమా. బయట హైప్ ఇచ్చినంత మూవీలో ఏం లేదని చెప్పే టాక్ ఉంది. సో బాగుంది సినిమా. అంటే బయట హైప్ ఉంటుంది కానీ మొత్తం సినిమా అంతా నీకు ఓవరాల్గా గ్రిప్పింగ్గా ఉంటుంది, కూర్చోబెడుతుంది. సో అందరూ ఖచ్చితంగా చూడాలి సినిమా అయితే మాత్రం. ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు. ఎక్కడ కూడా బీప్స్ అన్ని వాడుతున్నారు. చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో యాక్టింగ్. అండ్ అసలు రెజ్లర్ లాగా ఒక క్రికెటర్ పక్కన పెట్టిన రెజ్లర్ అయితే అసలు చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. అండ్ వెరీ ప్రొఫెషనల్గా ఉంది. చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ ఎవరు ఊహించరు కానీ ఓకే, అది చిన్నగా కన్విన్స్ అవుతారు మన తెలుగు ఆడియన్స్ అయితే. ఓవరాల్ 3.5 అయితే చాలా. అందరూ ఖచ్చితంగా చూడాలి.